ఇజ్రాయెల్ని దెబ్బతీసే కుట్రల్లో పాలు పంచుకునేటువంటి వాళ్ళు రకరకాలు ఉంటారు. ఈ కుట్రల వెనకాల ఉన్నటువంటి వాళ్ళల్లో ప్రత్యేకించి జోర్డాన్ కూడా ఒకటి. ఈజిప్టు, జోర్డాను, అరబ్ దేశాలు కూడా ఓ పక్కన ఇజ్రాయెల్తో స్నేహం చేస్తూనే అది దెబ్బతినాలని కోరుకుంటాయి. మెయిన్ సమస్యల్లో ఏంటంటే మత ఆధిపత్యం కావాలి, యూదు జాతిని నాశనం చేయాలి. ఒరిజినల్ జెనోసైడ్ కోసం వీళ్ళందరూ కుట్ర పనేది. చుట్టూ ఉన్నటువంటి 14 దేశాలు కలిసి ఇజ్రాయెల్ని దెబ్బతీసి యూదు జాతిని అంతం చేసి తమ మతంలోకి బలవంతంగా మార్చుకోవడం. ఓ సిరియా లాగానో, ఒక లెబనాన్ లాగానో, ఒక యెమెన్ లాగానో, ఇవన్నీ ఒకప్పుడు క్రైస్తవ దేశాలు, వాటన్నిటి మార్చేసుకున్నారు. ఇజ్రాయెల్ ఒక్కటే ఈ ఉద్దేశం పోరాడుతోంది, నిలబడుతోంది, కలబడుతోంది. అందుకనే దాన్ని అంతం చేయడానికి ఒక పక్కన ప్రయత్నాలు జరుగుతుంది. జోర్డాన్ అది మత దేశమే. ఇప్పుడు అది శాంతి గురించి చెప్పడం కాదు, యుద్ధాన్ని గురించి చెప్తుంది. అమెరికాకి వార్నింగ్లు ఇస్తుంది. ఏమని? ఇజ్రాయెల్ కనుక కార్యకలాపాలు ఆపకపోతే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, అది అమెరికా వైపుకు కూడా పాకే ప్రమాదం ఉందన్నట్టు. మరి ఏం చేయాలి? బందీలను విడిచిపెట్టరు, అదే సందర్భంలో యుద్ధాన్ని ఆపరు. మరి అంటే అవతల ఉన్నటువంటి వాళ్ళు తంతంటే తన్నించుకోవాలి, చంపుతుంటే చంపించుకోవాలంటే ఎందుకు చంపించుకోవాలి, ఎందుకు తన్నులు తినాలి అన్నటువంటిది కనీస జ్ఞానం లేకుండా ఇప్పుడు జోర్డాన్ మీదకి 4 బాంబులు వేస్తే జోర్డాన్ చూస్తూ కూర్చుంటుంది, పర్లేదు రండి మీరు వేసుకోండి సార్ అని చెప్పేసి. కానీ ఇక్కడ ఇట్లాంటి వివరాలు చెప్పని విచిత్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాయి కొన్ని దేశాలు.